భరద్వాజ గారు, ఈ 'కలేజా' సినిమాకి రీ రిలీజ్‌లో 3 రోజుల్లో 11,83,00,000 అని చెప్పి పోస్టర్ చూసాం. అవును. ఏమిటి ఇది? ఈ కలెక్షన్స్ రీ రిలీజ్ కూడా కలెక్షన్స్ బయటకి పోస్టర్లు చూస్తున్నాం మనం. అవును. రీ రిలీజ్ పైన మన ఈ మధ్య ఒకళ్ళిద్దరు బాధపడ్డారు ప్రెస్ మీట్‌లో. రీ రిలీజ్ దెబ్బలు కొట్టినాయా ఏంటి పరిస్థితి అని రిలీజ్. అంటే రిలీజ్ అవుతున్న సినిమాలని రీ రిలీజ్ సినిమాలు ఇబ్బంది పెడుతున్నాయి హ్మ్. అని కూడా మాట్లాడుతున్నారు. నిన్న అంటే భైరవం సినిమా హ్మ్. సంబంధించి కూడా ఆ మాట దొర్లింది. హ్మ్. సరిగ్గా అదే రోజు 'కలేజా' రీ రిలీజ్ పెట్టారు. హ్మ్. పెట్టడంతో దాని ప్రభావం దీని మీద పడుతోందా అన్నట్టుగా మాట్లాడారు. కానీ హ్మ్. నిజానికి ఇక్కడ ఒక వెర్షన్ ఉంది. హ్మ్. మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాజెక్టులో ఆయన ఎప్పుడు చూస్తామో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది అభిమానులు. ఓకే. అందుకని రీ రిలీజ్ వచ్చినటువంటి ప్రతి సినిమాని చూసి ఆనందపడాలని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. మహేష్ ఫ్యాన్సా? మహేష్ ఫ్యాన్స్. ఓకే. అంటే రాజమౌళి గారి ప్రాజెక్టులో ఉన్నాడు ఆయన. అది 1.5 ఇయర్కి వస్తుందా, 2 ఏళ్ళకి వస్తుందా, 3 ఏళ్ళు పడుతుందా హ్మ్. అనే దానిలో క్లారిటీ లేవు ఎవరికి. దాంతో ఆ గ్యాప్ ఉంది కదా అనేసి ఇప్పుడు మహేష్ బాబు రీ రిలీజ్ సినిమాల్లో హ్మ్. చూసి ఆనందపడేటువంటి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయి ఉంది హ్మ్. వాళ్ళల్లో. అందుకని ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్తున్నారు. అదొక వెర్షన్. హ్మ్. కానీ 'కలేజా'కి సంబంధించి ఇంకొక ప్రత్యేకత ఉంది. హ్మ్. 'కలేజా' సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజున ఆ సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చింది. సినిమా ఫెయిల్ అయింది. థియేటర్స్లో ఎక్కువ రోజులు లేదది. హ్మ్. ఆ తర్వాత అది సోషల్ మీడియాలోకి వచ్చింది. అంటే యూట్యూబ్‌లోకి, ఇతర మాధ్యమాల్లోకి వచ్చిన శాటిలైట్ తర్వాత ఓటీటీలో. అలాగే ఆ సన్నివేశాలని కట్ చేసి వాళ్ళు రీల్స్ గాను, అలాగే చిన్న చిన్న వీడియోలు గాను చేసి పెట్టిన తర్వాత జనం సరదాగా చూసి నెమ్మదిగా టోటల్ సినిమా చూడాలి అనేటువంటి ఒక మూడ్‌లోకి వెళ్ళారు. హ్మ్. అది టీవీల్లో కూడా చాలా పెద్ద హిట్ కొట్టినటువంటి సినిమా. టీఆర్‌పీస్ అంటే అది ప్రదర్శించినప్పుడు హ్మ్. వస్తున్నటువంటి టీఆర్‌పీ రేటింగ్స్ కాలిక్యులేషన్ కూడా బయటకు వచ్చింది ఈ మధ్య. హ్మ్. ఆ ప్రకారం చూస్తే అది టీవీలో చాలా పెద్ద హిట్ 'కలేజా'. హ్మ్. అంటే బిగ్ స్క్రీన్ మీద ఆ సినిమా నడవలేదు కానీ రిలీజ్ రోజున. ఆ తర్వాత దానికి విపరీతమైనటువంటి రిసెప్షన్ దొరికింది ఆడియన్స్ నుంచి. హ్మ్. ఇది ఈ రోజున కొత్తగా మనం చూడటం కాదు, అసలు మొదటి నుంచి ఉంది ఇది. హ్మ్. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి 'జయభేరి' అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అది. హ్మ్. కానీ నెమ్మదిగా ఆ పాటలు రేడియోలో వినటం మొదలుపెట్టిన తర్వాత జనాలకి ఈ సినిమా మనం చూడలేకపోయామే అనే తపన మొదలై అది మళ్ళీ రిలీజ్ అయినప్పుడు, సెకండ్ రిలీజ్ అయినప్పుడు జనాలు విపరీతంగా వెళ్ళి 100 రోజులు ఆడింది అది. హ్మ్. మొదట ఫ్లాప్ అయిన సినిమానే. ఓకే. అలాగే రామారావు గారి 'కన్యాశుల్కం' సినిమా మొదట రిలీజ్ అయినప్పుడు ఫెయిల్ అది. రీ రిలీజుల్లో ప్రతిసారి 100 రోజులు ఆడింది అది. ఓహ్! అంటే అప్పుడు జనాలు కనెక్ట్ కాలేదు. నెమ్మదిగా ఆ సినిమా గురించి మాట్లాడుకోవటం మొదలైన తర్వాత అరే మనం ఈ సినిమా చూడలేకపోయామే అని వెయిట్ చేయటం మొదలైంది. హ్మ్. ఆ రోజున థియేటర్ తప్ప వేరే మార్గం లేదు. ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేసి అది వచ్చిన రోజున వెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. అలా ఆడేసేవి సినిమాలు. అన్ని సినిమాలకి అలాంటి రిసెప్షన్ దొరుకుతుందని లేదు. హ్మ్. ఫెయిల్ అయిన సినిమాలకి రిసెప్షన్ దొరకటం అనే కల్చర్ మన దగ్గర ఉంది. హ్మ్. ఈ సినిమాకి సంబంధించి 'కలేజా'కి సంబంధించి అది సామాజిక మాధ్యమాల్లో అంటే ఈ యూట్యూబులు లేకపోతే ఇతర ప్లాట్ఫామ్స్లోకి అలాగే టీవీల్లోకి ఆ సినిమా వచ్చిన తర్వాత దానికి విపరీతంగా జనాలు కనెక్ట్ అవుతున్నారు అనేది ఈ రోజున మాట్లాడుకుంటున్న విషయం కాదు. హ్మ్. మొదటి నుంచి ఉన్నదే ఆ చర్చ. అరే ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి చాలామంది పరిశోధనలు చేశారు. ఎందుకు ఈ సినిమా ఆ రోజున రిసెప్షన్ దొరకలేదు ఆడియన్స్ నుంచి అని. అనేక కారణాలు ఉంటాయి. అంటే థియేటర్లో ఆ రోజున మహేష్ బాబుని ఎలా చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నారు. హ్మ్. ఆ ధోరణిలో క్యారెక్టర్ కనిపించి ఉండకపోవచ్చు. ఓకే. అలాగే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో అంతకుముందు సినిమా ఒకటి జరిగింది అతడు. ఆ సినిమా మీద కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్లో థియేటర్కి వెళ్ళినాడు. కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. ఓకే. ఏ కారణం చేత అయినా కానీ. ఇప్పుడు కళ్యాణ్ గారు ఇంకో మాట మాట్లాడుతున్నాడు, సి కళ్యాణ్. అవును. ఆ సినిమా నిర్మాతల్లో ఒకడాయన. ఆ రోజున మా సినిమాని వాంటెడ్గానే బ్యాడ్ చేశారు అని మాట్లాడుతున్నాడు ఆయన. హ్మ్. వాంటెడ్గా బ్యాడ్ చేయటం అనేది ఏమి ఉండదు. ఆయన మాట్లాడేది ఫ్యాన్సే అంటే కారణం ఫ్యాన్స్ అలాగే ఇతర అన్నాడు. హీరోల అభిమానులు దీని మీద నెగిటివ్ ప్రచారం చేశారు. ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయన ఒక కంక్లూజన్కి వచ్చున్నాడు. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళనే ఆలోచింపజేస్తోంది. ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసరికి సోషల్ మీడియాలో అది ఇతర మాధ్యమాల్లో ఇంత చూసేసిన జనాలు థియేటర్కి వస్తారా హ్మ్. అని కూడా అనుకున్నారు. కానీ థియేటర్లో చూడాలని అనుకుంటున్నారు వీళ్ళందరూ.
12 కోట్లు దగ్గర దగ్గర 12 బిగ్ కోట్లు 3 స్క్రీన్లో రోజులు చూడాలి అనే ఒక విచిత్రం ఏంటంటే నేను కూడా వెళ్ళాను ఆ సినిమాకి రిలీజ్కి. చూసారా? ఓకే. వెడితే థియేటర్లో ప్రతి డైలాగు అక్కడ చెప్పడానికి ముందే ఇక్కడ చెప్పేస్తున్నారు జనాలు. అంటే ప్రిపేర్డ్గా వచ్చారు. స్క్రిప్ట్ చదువుకుని వచ్చిన ఆడియన్స్ ప్రతి డైలాగు అక్కడ థియేటర్లో నెక్స్ట్ ఆ క్యారెక్టర్ మాట్లాడబోయే డైలాగును థియేటర్లో గట్టిగా మాట్లాడుతున్నారు. అదే అంటే ఆ సినిమా చూడాలి అనేటువంటి తపన పెరిగిపోయింది. టీవీలోను యూట్యూబ్లోను విపరీతంగా చూసేసి ఈ అభిమానాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించదలుచుకున్నారు థియేటర్లో. అందుకని థియేటర్లకు కదిలారు. అందుకని మీకు ఆ ఫిగర్ కనిపిస్తోంది 11 కోట్లు. సెలబ్రేషన్ కోసం వెళ్ళారు థియేటర్. సెలబ్రేషన్ అందుకని ఆ వేడి కనిపిస్తోంది. ఇది మనకి పాత రోజుల్లో అడవిరాముడు సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఆ రోజుల్లోనే 3-4 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అది రిలీజుల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. దానవేరు సూరకర్ణ ఫస్ట్ రిలీజులో ఎంత కలెక్ట్ చేసిందో తర్వాత రిలీజుల్లో కూడా దాదాపు అంత కలెక్ట్ చేసింది. కారణం ఏంటంటే ఆ సినిమా డైలాగులు అవన్నీ జనాలకి ఇంకిపోయి ఒక సెలబ్రేటివ్ టోన్లో వెళ్ళిపోయేవాళ్ళు ఆ థియేటర్కి. ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనగానే అదొక ప్రోగ్రాం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ధోరణి కనిపించింది నాకు మళ్ళీ నిన్న ఈ కలేజా థియేటర్లో. ప్రతి డైలాగు చెప్పడం. ఒక పాటకైతే ఒక అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేసింది ఆడియన్స్ ముందు నిలబడి. అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. పైగా ఎవరు వీళ్ళు అంటే మెడికోస్ అని చెప్పారు. మెడిసిన్ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అందరూ వచ్చేసి అక్కడ సెలబ్రేట్ చేసుకుని డ్యాన్స్ చేసేసి థియేటర్లోనే ఆ లెవెల్లో ఉంది ఇది. ఇది ప్రధానమైనటువంటి కారణం. అంటే మహేష్ బాబు సినిమా లేట్ అవుతోంది కాబట్టి విపరీతంగా అంటే ఆయన థియేటర్లో చూడాలనుకునే కోరుకున్న వాళ్ళందరూ థియేటర్లకు కదులుతున్నారు అనేది కూడా ఒక రీజన్ కావచ్చు. అఫ్కోర్స్ ఏదైనా కావచ్చు, కానీ రిలీజ్లో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది 12 కోట్లు 3 రోజులు అంటే 3 రోజుల్లో. ఇది ఒక గుణపాఠంగా తీసుకుని ఇప్పుడు రిలీజులు అనేది ప్లాన్డ్గా ప్రచారం చేసి రిలీజ్ కనుక పెట్టుకుంటే జనాలు థియేటర్లకు వస్తారు అనేటువంటి ఒక హోప్నైతే ఇచ్చింది ఇది 11.8 అనేది. కాబట్టి కలేజా అనేది అన్ని విధాలుగా ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేసింది. మరి ఈ మార్గాన్ని సినిమా పరిశ్రమ ఎలా వాడుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ.